హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనే కంపెనీ ఏదైతే ఉందో, ఇది సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన కంపెనీ. దీంట్లో వేకెన్సీలు అనేవి ఖాళీగా ఉన్నాయి. అవి ఫుల్‌ఫిల్ చేయడం కోసం అయితే ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ వచ్చేసి జనవరి 13థ్ రోజు నుంచి అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ అప్లై చేసుకోవడానికి. 29థ్ రోజు పబ్లిష్ చేశారు ఈ నోటిఫికేషన్‌ని. 30 నుంచి అప్లై ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫిబ్రవరి 20 వరకి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఇంట్రెస్ట్ ఉండి ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఈ వీడియోని ఫుల్‌గా చూడండి. స్కిప్ చేయకుండా అన్నీ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే కొత్తగా వ్యూవర్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్, ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటిని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్ గురించి చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్‌లో వచ్చేసి 55 వేకెన్సీలు అనేవి ఖాళీగా ఉన్నాయి. ఇండియా వైడ్‌గా వేకెన్సీలు అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్స్‌ని కూడా తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఎగ్జామ్ సెంటర్స్ కూడా తెలంగాణ క్యాండిడేట్స్‌కి వచ్చేసి హైదరాబాద్, ఖమ్మం డిస్ట్రిక్ట్‌లో ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్స్‌కి వచ్చేసి గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం ఈ 3 సిటీస్‌లో అయితే ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్స్‌కి ఎగ్జామ్ సెంటర్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, మనం ఇప్పుడు అన్ని డీటెయిల్‌గా చూద్దాము వన్ బై వన్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆన్‌లైన్‌లో 20 ఫిబ్రవరి వరకైతే అప్లై చేసుకోవచ్చు. 20థ్ ఫిబ్రవరి 2025 అని చెప్పి ఇక్కడ డేట్ మెన్షన్ చేశారు చూడండి. లాస్ట్ డేట్ వచ్చేసి 20 ఫిబ్రవరి వరకైతే ఉంది. దీనికొచ్చేసి ఆన్‌లైన్ రిటర్న్ ఎగ్జామ్ ఒకటి కండక్ట్ చేస్తారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, సీబీటీ టెస్ట్ అనేది ఒకటి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ టెస్ట్ వచ్చేసి మార్చ్ లేదా ఏప్రిల్‌లో కండక్ట్ చేస్తారు. దానికి పర్టిక్యులర్ డేట్ అయితే ఇంకా ఫిక్స్ అవ్వలేదు కాబట్టి దానికి డేట్ ఇవ్వలేదు. మంత్ మాత్రమే మెన్షన్ చేశారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మీకు తర్వాత డేట్ ఫిక్స్ అయిన తర్వాత మొబైల్‌కి మెసేజ్ రూపంలో, అలాగే మెయిల్‌కి కూడా మెసేజ్ అనేది పంపించడం జరుగుతుంది. అలాగే ఈ అఫీషియల్ వెబ్‌సైట్ ఏదైతే ఉందో www.aicofindia.com అని చెప్పి ఏదైతే వెబ్‌సైట్ ఉందో ఈ వెబ్‌సైట్‌లో కూడా మీరు దాన్ని ట్రేస్ చేయొచ్చు. ఈ ఎగ్జామినేషన్‌కి సంబంధించిన డేట్ అవన్నీ. ఓకే, దీనికొచ్చేసి ఎగ్జామ్ ఎప్పుడైతే కండక్ట్ చేస్తారో దానికంటే 10 డేస్ బిఫోర్ మీరు కాల్ లెటర్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అఫీషియల్ వెబ్‌సైట్‌లోనే. ఓకే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, టోటల్‌గా మనకి 55 వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి అనుకున్నాం కదా! ఐటీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఐటీకొచ్చేసి 20 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. అలాగే యాక్చురియల్ అని చెప్పి ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో దీనికొచ్చేసి 5 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. అలాగే జర్నలిస్ట్ డిపార్ట్మెంట్ ఉందో దీనికొచ్చేసి 30 వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. టోటల్‌గా 55 వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి. అవి ఫుల్‌ఫిల్ చేస్తున్నారు. మీరు ఈ జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత మీకు చూడండి ఫ్రెండ్స్, స్టార్టింగ్‌లో మీకు 50,000 వరకైతే బేసిక్ సాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. వితౌట్ అలవెన్స్. విత్ అలవెన్స్‌తో సహా మీకు 90,000 వరకైతే సాలరీ రావడం జరుగుతుంది స్టార్టింగ్ నుంచే. ఇక్కడ సాలరీ స్కేల్ ఇచ్చారు చూడండి. దీన్ని చూసి మీరు ఒకసారి అర్థం చేసుకోండి. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే సాలరీ స్కేల్ గురించి నాకు కామెంట్ చేయండి. అక్కడ క్లియర్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఈ సాలరీ స్కేల్ వచ్చేసి బేస్డ్ ఆన్ బేసిక్ మీద అయితే చూపిచ్చారు. ఇక్కడొచ్చేసి గ్రాస్ సాలరీ ఇక్కడ ఉంది చూడండి. అప్రాక్సిమేట్‌లీ 90,000 వరకైతే మీకు సాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి ఇక్కడ మెన్షన్ చేశారు. ఏదైతే జర్నలిస్ట్ పోస్ట్ ఉందో దీనికొచ్చేసి ఎవరైతే పీజీ కంప్లీట్ చేసి ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో, పీజీ ఇంకా గ్రాడ్యుయేషన్ డిగ్రీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్, అలాగే పీజీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్‌కైతే ఎలిజిబిలిటీ ఉంది. దీనికొచ్చేసి పాస్ పర్సెంటేజ్ 60%తో పాస్ అవుట్ అయ్యి ఉండాలి. అన్‌రిజర్వ్డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్. అలాగే ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళొచ్చేసి 55% పాస్ అయినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఈ పోస్ట్‌కి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, యాక్చువరియల్ అనే పోస్ట్ ఏదైతే ఉందో దీనికొచ్చేసి ఫ్రెండ్స్ ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసి లేదంటే పీజీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్‌ని కూడా తీసుకుంటున్నారు. కాకపోతే స్పెషలైజేషన్ అడుగుతున్నారు దీంట్లో. ఎవరైతే స్టాటిస్టిక్, మ్యాథమెటిక్స్ లేదా యాక్చువల్ సైన్స్, ఎకనామిక్స్, ఆపరేషన్స్ రీసెర్చ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ మినిమమ్ 60% మార్క్స్ అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ కూడా ఏవైతే స్పెషలైజేషన్స్ మెన్షన్ చేశారో ఆ స్పెషలైజేషన్‌లో మీరు 60% పాస్ మార్క్స్‌తో పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్‌ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వచ్చేసి 55%తో పాస్ అవుట్ అయిన వాళ్ళని సెలెక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఓకే, దీనికి సంబంధించిన పీడిఎఫ్‌కి సంబంధించిన లింక్ అయితే నేను వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. మీరు ఒకసారి పీడిఎఫ్‌ని క్లియర్‌గా రీడ్ చేయండి. మీకేమైనా అర్థం కాకపోతే కూడా వీడియోలో. ఓకే, మీరు ఒకసారి పీడిఎఫ్ రీడ్ చేశారంటే మీకు ఈజీగా అన్ని డీటెయిల్‌గా అర్థమైపోతాయి. నేను మెయిన్ పాయింట్స్ అయితే వీడియోలో కవర్ చేస్తాను. వీడియో చాలా లెంతీగా అయిపోతుంది. ఓకే, ఐటీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దానికొచ్చేసి చూడండి ఫ్రెండ్స్, టెక్నికల్ ఫీల్డ్‌లో ఎవరైతే బీఈ లేదా బీటెక్, ఎంఈ, ఎంటెక్ వీటిలో కంప్యూటర్ సైన్స్ ఎవరైతే కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి రిక్రూట్ చేసుకుంటున్నారు. దీంట్లో కూడా 60% పాస్ మార్క్‌తో పాస్ అయిన క్యాండిడేట్స్ అయితే తీసుకుంటున్నారు. అలాగే
ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకొచ్చేసి 55%తో పాస్ అవుట్ అయినా కూడా వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే దీనికి కూడా స్పెషలైజేషన్‌లో అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి ఇవన్నీ. ఓకే. ఒకసారి మీరు ఈ పీడీఎఫ్‌ని రీడ్ చేశారంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది ఫ్రెండ్స్ ఏమేమి ఉన్నాయన్నది. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి చూడండి ఇక్కడ మనకు మినిమమ్ ఏజ్ వచ్చేసి 21 ఇయర్స్ ఉండాలి. మాక్సిమం వచ్చేసి 30 ఇయర్స్ ఉండొచ్చు. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకొచ్చేసి 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఇచ్చారు. అలాగే ఓబీసీ క్యాండిడేట్స్‌కొచ్చేసి 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఓకే. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కొచ్చేసి 10 ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీకు ఫస్ట్ ఒక ఆన్‌లైన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సీబీటీ టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఆ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళని నెక్స్ట్ ఒక ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఇంటర్వ్యూ కండక్ట్ చేశారంటే ఇంటర్వ్యూలో కూడా మీరు క్వాలిఫై అయ్యారంటే మీకు ఒక మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి అంటే ఫిజికల్‌గా మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి ఆ ఎగ్జామ్‌లో కూడా మీరు పాస్ అయిపోయారంటే జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎగ్జామినేషన్‌లో వచ్చేసి ఏ టాపిక్స్ నుంచి క్వెషన్ రావడం జరుగుతుంది అంటే ఇక్కడ చూడండి. టెస్ట్ ఆఫ్ రీజనింగ్, టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, టెస్ట్ ఆఫ్ జనరల్ కరెంట్ అఫైర్స్, ఇంకా ఇన్సూరెన్స్ అవేర్‌నెస్. నెక్స్ట్ వచ్చేసి టెస్ట్ ఆఫ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, కంప్యూటర్ లిటరసీ, అలాగే డెస్క్రిప్టివ్ ఇంగ్లీష్ టెస్ట్, ఎస్సే వైసెస్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఈ టాపిక్స్ నుంచి అయితే మీకు క్వెషన్స్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ ఎగ్జామ్ వచ్చేసి 2½ అవర్ కండక్ట్ చేయడం జరుగుతుంది మీకు. ఇక్కడ చూడండి 2½ అవర్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. 150 మినిట్స్ వరకి మీకు ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్‌కి నెగెటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఎవరైతే 4 క్వెషన్స్‌కి రాంగ్ ఆన్సర్స్ చేస్తారో ఆ 4 రాంగ్ ఆన్సర్స్‌కి ఒక మార్క్స్ అనేది డిడక్ట్ చేయడం జరుగుతుంది మీకొచ్చే టోటల్ మార్క్స్‌లో. ఎవరైతే ఎగ్జామ్‌లో క్వాలిఫై అవుతారో అక్కడి నుంచి ఒక పోస్ట్‌కి 3 మెంబర్స్‌ని అయితే సెలెక్ట్ చేసి ఇంటర్వ్యూకి పంపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. 1:3 రేషియోలో అయితే ఈ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఈ ఇంటర్వ్యూలో వచ్చేసి 50 మార్క్స్‌కి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. మీ ఇంటర్వ్యూలో పర్ఫార్మెన్స్‌ని బట్టి మీకు మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ 50 మార్క్స్‌లో మీరు 25 మార్క్స్ గ్రాబ్ చేసుకున్నారంటే మీరు ఇంటర్వ్యూలో కూడా క్వాలిఫై అయిపోయినట్టే. ఆ తర్వాత మీకు ఒక మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి జాబ్ అనేది ఓకే చేసేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి 50 మార్క్స్‌కి మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. 50% మార్క్స్ మీరు గ్రాబ్ చేశారంటే ఓకే అయిపోతుంది. క్వాలిఫై అయిపోతారు ఇంటర్వ్యూలో కూడా. చూడండి మనకి ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఫ్రెండ్స్ మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకొచ్చేసి గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం ఈ 3 సిటీస్‌లో అని చెప్పుకున్నాం కదా! తెలంగాణ వాళ్ళకొచ్చేసి హైదరాబాద్, ఇంకా ఖమ్మం ఈ 2 డిస్ట్రిక్ట్‌లలో అయితే ఎగ్జామ్ సెంటర్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ హౌ టు అప్లై అని చెప్పి మెన్షన్ చేశారు కదా! ఫస్ట్ మీరు అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత పేమెంట్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ ఏ కేటగిరీ వాళ్ళకి పేమెంట్ ఉంది అని నెక్స్ట్ చెప్తాను నేను ఇప్పుడు మీకు. దీనికొచ్చేసి అలాగే మీ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ ఇవన్నీ స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇవన్నీ మీరు అప్లై చేసుకోవడం కంటే ముందు ఒకసారి దీన్ని రీడ్ చేయండి. మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఏమైనా డౌట్ ఉంటే అప్పుడు నాకు అడగండి. ఇక్కడ చూడండి ఎగ్జామినేషన్ ఈ ప్రాసెసింగ్ ఫీజ్ వచ్చేసి ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకొచ్చేసి ₹200 వరకు ఫీజ్ ఉంది ఫ్రెండ్స్. రిమైనింగ్ కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో జనరల్, ఓబీసీ క్యాండిడేట్స్ వాళ్ళకొచ్చేసి ₹1000 వరకు అయితే ప్రాసెసింగ్ ఫీజ్ ఉంది. ఈ అమౌంట్ అయితే పే చేసి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మీరు ఒకసారి పీడీఎఫ్‌ని అయితే డౌన్లోడ్ చేసుకొని క్లియర్‌గా రీడ్ చేయండి. ఆ తర్వాతే అప్లై చేసుకోవడానికి వెళ్ళండి. ఓకే. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను అక్కడ క్లియర్ చేయడానికైతే ట్రై చేస్తాను. అలాగే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను కాబట్టి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ అయితే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.